ఆత్మీయులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. మార్నింగ్ మంత్ర అనే ఈ చక్కని కార్యక్రమంలో మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అసంతుష్ట ద్విజా నష్టా సంతుష్టా ఇవ పార్థివాః సలజ్జా గణికా నష్టా నిర్లజ్జేవ కులాంగన. చాలా అద్భుతమైన అర్థవంతమైన శ్లోకం ఇది. దీని అర్థం ఏమిటంటే, తృప్తి లేని సర్వజ్ఞుడు లాగా తృప్తి చెందిన రాజు నశిస్తాడు. అలాగే రెండో పాదం అర్థం, లజ్జలేని గౌరవప్రదమైన మహిళలాగా సిగ్గుపడే వేశ్య నశిస్తుంది అని. దీని ప్రతి పదంలోనూ ఎంతో అర్థం ఉంది. ఇక్కడ అసంతుష్ట అంటే అసంతృప్తి, అలాగే సంతుష్ట అంటే సంతృప్తి. ద్విజ అంటే ఆర్యుడు లేదా బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు లేదా బ్రాహ్మణుడు. పార్థివ అంటే రాజు. లజ్జ అంటే సిగ్గు. గణిక అంటే వేశ్య. కులాంగన అంటే గౌరవప్రదమైన ఇల్లాలు. దీని ఇన్నర్ మీనింగు చూడండి. తృప్తి లేని సర్వజ్ఞులాగా తృప్తి చెందిన రాజు నశిస్తాడు అంటే, సుఖ సంతోషాలు మనిషికి ముఖ్యం. సుఖ సంతోషాలు దక్కాలంటే లభించిన దానితో సంతృప్తిగా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఇక దీనికి ఆపోజిట్గా ఒకసారి సంతృప్తి అనేది పనికిరాదు. అంటే నలుగురికి ఉపయోగపడాలంటే లభించిన దాంతో తృప్తి పడకూడదు, దాన్ని విస్తరింపజేయాలి. ఒక హోటల్ యజమాని ఒక హోటల్తో సంతృప్తి పడితే ఇంకా ఆ హోటల్లో పనిచేసే వాళ్ళకి లాభం ఉంటుంది. అదే 10 హోటల్స్ పెట్టాడు అనుకోండి, ఇంకా 100 మందికి లాభం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి విషయాలలో సంతృప్తి పడకూడదని. అలాగే రెండో లైను, లజ్జలేని గౌరవప్రదమైన మహిళలాగా సిగ్గుపడే వేసి నశిస్తుంది అని. దీని ఇన్నర్ మీనింగు, సిగ్గుపడే వాళ్ళు సిగ్గుపడాలి, సిగ్గుపడకూడని వాళ్ళు సిగ్గుపడకూడదు. డాక్టర్ సిగ్గుపడ్డాడు అనుకోండి, సరిగ్గా ఎగ్జామిన్ చేయలేడు కదా. రోడ్లు ఊడ్చేవాళ్ళు సిగ్గుపడ్డారనుకోండి, ఆ రోడ్డు శుభ్రం కావు కదా. ఇక దీనికి ఆపోజిట్గా ఉద్యోగి బరి తెగించి సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా లంచాలు తీసుకున్నాడు అనుకోండి, అది ఆ ఉద్యోగానికే అవమానం. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. అసంతుష్ట ద్విజా నష్టా సంతుష్టా ఇవ పార్థివాః సలజ్జా గణికా నష్టా నిర్లజ్జేవ కులాంగన. ఇలాంటి అద్భుత విషయాలు మళ్ళీ మనం ఇదే కార్యక్రమంలో కలుసుకున్నప్పుడు వివరంగా సహేతుకంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Shubham.